గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదే పదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ టీము, వాళ్ళ మీడియా అంటూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ సంచలనమైనటువంటి ఆరోపణలకు దిగుతూ కొన్ని విమర్శలు చేస్తూ ఆ క్రమంలో రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర గారి దగ్గర నుంచి, వివేకానంద రెడ్డి దగ్గర నుంచి, మల్లెల బాబ్జీ దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, దశరథరావు దగ్గర నుంచి, వంగవీటి రంగ గారి దగ్గర నుంచి చాలా పేర్లన్నింటినీ ప్రస్తావించుకుంటూ అండ్ అసలు సిసలైన క్రిమినల్ పార్టీ అంటే మీది, క్రిమినల్ మైండ్ అంటే నీది, ఎందుకయ్యా మీ బామ్మర్ది, నీ తోడలుడు, సరే మీ వియంకుడు చంద్రబాబు గారు వియంకుడు, మీ వియంకుడు మీ బామ్మర్ది బాలకృష్ణ గారు ఇంట్లో టపా 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 అని చాలాసార్లు అన్నారు జగన్ గారు. టపా 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 అని కాల్పులు జరిపితే కాల్చేసింది ఎవరయ్యా? క్రిమినల్స్ ఎవరు? క్రిమినల్ పార్టీ ఎవరిది? క్రిమినల్ ఆలోచనలు ఎవరు? క్రిమినల్ బంధువులు ఉన్నది ఎవరికి? టపటపటపా కాల్చింది ఎవరు? మీ బాలకృష్ణ గారే కదా కాల్చింది. చివరికి దానికి సాక్ష్యాలు ఉండకూడదు అని ఆ ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తులను బండరాయితో మోదీ చంపేశారు. ఎవరు క్రిమినల్? ఎవరివి క్రిమినల్ మైండ్ సెట్? ఎవరు క్రిమినల్? ఎవరివి క్రిమినల్ మైండ్ సెట్స్? మీ వాళ్ళవి క్రిమినల్ మైండ్ సెట్స్ అని చెబుతూ అసలు చాకిరేవుకి వేసేశారు. అండ్ హరికృష్ణ గారు చనిపోతే అక్కడికి వెళ్ళి శవాన్ని దగ్గరే పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల రాజకీయం పోయి మాట్లాడొస్తావు. ఎవరిది శవ రాజకీయం? ఎవరిది క్రిమినల్ మైండ్ సెట్? ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది క్రిమినల్ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రంగా విరుచుకుపడే క్రమంలో మధ్యలో బాలకృష్ణ గారిని కానీ ఒక రౌండ్ వేసేసుకున్నారు ఆ కాల్పుల అంశాన్ని ప్రస్తావించుకుంటూ. నిజంగా ఈరోజు జగన్ గారు మీడియా సమావేశంలో ఇన్ని అంశాలు ప్రస్తావించిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అంటే సీరియస్గానే సమాధానం ఉంటుందా? అంటే లేదు అంటే ఎదురుదాడో లేకుంటే సంబంధం లేని విషయాల మీద తిట్టడమే ఉంటుందా? ఈ విషయమే తెలియదు, చూడాలి. కానీ బట్ జగన్ గారు అయితే చెలరేగిపోయారు ఈరోజు.